దేవునికి స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. బెరాకా పరిచర్యల ద్వారా బెరాకా స్తుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానపు వేళ ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాట మన హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేసి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అక్కడ ఎఫెసీ సంఘాన్ని దైవజనుడైన పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మద్యముతో మత్తులై ఉండకూడి, దానితో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఏమై ఉండమంటున్నాడంటే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, దేవుని ఆత్మచేత నింపబడిన మీరు, ప్రభు రాకడికి ఎదురు చూసే మీరు, రక్షణ పొందిన మీరు చేయవలసింది ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎందుకంటే ప్రభు ఆత్మపూర్ణుడు గనక మీరు కూడా ఆత్మపూర్ణులై ఉండవలెనని యేసు ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు. పౌలు గారు ఆ విషయాన్ని తెలియపరుస్తున్నారు. మీ ఆత్మీయ జీవితాలలో ఆత్మపూర్ణత చెందాలి అంటే, క్రీస్తు స్వరూపులకు రావాలి అంటే ఆత్మపూర్ణులై ఉండాలి. ఎవరైతే ఆత్మపూర్ణులై ఉంటారో వాళ్ళు క్రీస్తు స్వరూపులోకి వస్తారు. వాళ్ళు ప్రభుతో యుగయుగాలు నివసించగలుగుతారు. కనుక దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితంలో ఈ పునరుద్ధానపు వేళ ప్రభుని ఆరాధన చేస్తున్న మీరు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆత్మపూర్ణులై ఉండగలిగితే, ఆత్మపూర్ణత చెందగలిగితే, దేవుడు మిమ్మల్ని తన రాకడికి సిద్ధపరిచి తనతో యుగయుగాలు నివసించే ధన్యతను దయచేయునుగాక. ఆమేన్. బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ ఆత్మపూర్ణత చెందిన దాని ద్వారా ఒక వ్యక్తిని, ఒక వంశాన్ని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళని ప్రత్యక్షపు గుడారంలో పరిచర్యకి ఉపయోగించుకున్నాడు. చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వాక్యం. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాడు. సమస్త విధమైన పనుల నేర్పు. ఈ రోజున ఒక పనిలోనే నేర్పు ఉండదు, ఒక పనిలోనే సంపూర్ణంగా చేయలేరు. ఇక్కడ బెసలేలు అనే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని గమనించినట్టయితే అతని అనేక పనులు, విచిత్రమైన పనులు, ఒక పని కాదండి, అనేకమైన పనులు చేయటానికి, అనేకమైన పనులని అతను చేయటానికి నేర్పుని దేవుడు దయచేశాడు. ఆ నేర్పు కావటానికి జ్ఞానముతోను వివేకముతోను దేవుడు నింపి ఆత్మపూర్ణునిగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎవరైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారిని దేవుణ్ణి అడగవలెను. ఆయన ధారాళముగా ఆయన వారికి దయచేస్తారు. ఈ జ్ఞానము పరసంబంధమైన పైనుంచి వచ్చేది. అంటే ఆత్మచేత నింపబడిన వాళ్ళ జీవితాలలో కురిపించబడే దైవ జ్ఞానము. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ఏ పని చేయలేక, ఏ పనిలో నైపుణ్యత లేక, ఏ పనిలో కూడా విజయాన్ని పొందలేక, ఏ పని చేసిన అవమానాల పాలవుతూ, ఏ పనిలో కూడా సంతోషం లేక కృంగిపోయి బాధపడుతున్న జనులారా, యవనస్తులారా, మీ ఆత్మీయ జీవితాలలో మీరు దేవుని కనుక అడగగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు మీకు జ్ఞాన వివేకమును దయచేస్తాడు, నేర్పును దయచేస్తాడు, విచిత్రమైన పనులు చేస్తారు. ఒక పని కాదండి, అనేకమైన పనులు. అంటే మల్టీ వర్కర్. ఒక పనిలో కాదు, అన్ని పనుల్లో, ఒక పనిలో కాదు, అన్ని పనులలో నైపుణ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ నైపుణ్యము ద్వారా మీరు ఘనపరచబడతారు, గొప్ప చేయబడతారు, అవమానాల నుంచి, నిందల నుంచి విడిపించబడతారు. యవనస్తులారా,
ఈ పునరుద్ధాన వేళ మీ ఆత్మీయ జీవితాలలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఒకసారి ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు జ్ఞానము దయచేయి, వివేకమును దయచేయి, విచిత్రమైన పనులు చేయటానికి అయా మల్టీ వర్కర్ గా నన్ను నియమించు. ఏ పనులో కూడా నైపుణ్యం లేకుండా పోయింది, బాధపడుతూ అవమానపరచబడుతున్నానని ఎవరైనా సరే అడగగలిగితే దేవుడు వాళ్ళని జ్ఞానాత్మపూర్లుగా చేయునుగాక. ఆశపడిన ప్రతి ఒక్కరిని, ప్రభుని అడిగిన ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆయన నింపునుగాక. తను పంపిన వారికి కొలత లేని ఆత్మను దయచేస్తాడంట. పంపిన వారికి, పిలిచిన వారికి, ఏర్పరచుకున్న వారికి కొలత లేని ఆత్మను కుమ్మరిసి. ఎందుకు ఈ ఆత్మ అంటే ఆత్మపూర్లుగా మార్చబడటానికి. నువ్వు ఆత్మపూర్లుగా మార్చబడితే ఏ పనినైనా నువ్వు సులువుగా చేయగలుగుతావు. ఆ జ్ఞాన వివేకములు ప్రభు దగ్గర నుంచి నీకు వస్తాయి. కనుక మద్యముతో మత్తులై ఉండకూడి, అందులో దుర్వ్యాపారము కలదు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ఏదో సరదాగా ప్రారంభిస్తే అది వ్యసనంగా మార్చబడింది. ఈ దుర్వ్యాపారము ద్వారా మనిషి ఏ రంగంలో కూడా రాణించలేడు. ఈ దుర్వ్యాపారం ద్వారా అవమానపరచబడతారు. ఈ దుర్వ్యాపారం ద్వారా మనిషి బాధపడుతూ ఉంటుంటారు. కనుక మీరు దానిని ప్రక్కన పెట్టి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవునిని విశ్వసించండి, దేవుని నమ్మండి. ఈ పునరుద్ధానపు వేళ ప్రభు మీకు వివేకమును దయచేయునుగాక. ఈ బెసలేలుని దేవుడు పిలిచి ఏర్పరచుకున్నాడండి. ఈ బెసలేలుకి ఆత్మపూర్లుగా దేవుడు చేశాడు. దాని ద్వారా ఈ ప్రత్యక్ష గుడారములో వాళ్ళు చేసిన పని నిలిచి ఉన్నది. ప్రత్యక్షపు గుడారపు పనిలో వీళ్ళను వాడుకున్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారపు చేసిన పని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఒక మార్గదర్శి, ఆయనని ఆశ్రయించిన ప్రజలకి దేవుని యొక్క స్వరము గాని, దేవుని యొక్క దర్శనము గాని, దేవుని ప్రభావం గాని కలగటానికి, వాళ్ళు చూస్తానికి, అనుభవించడానికి ఈ ప్రత్యక్షపు గుడారమే దానికి నిదర్శనం. కనుక అటువంటి వివేక జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేయాలని కోరుకున్నప్పుడు నిన్ను ఆత్మపూర్లుగా చెంది జ్ఞానాత్మపూర్లుగా చేయాలంటే బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. బైబిల్ మొట్టమొదటిగా మనం చదివినట్లయితే నిర్గమకాండం 35వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారు ముత్తను వెండితోను ఇత్తడితోను చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును, ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. పేరు పెట్టి బెసలేలులను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. మొట్టమొదటిగా నీవు ఆ విధమైన జ్ఞానాన్ని పొందుకొని దేవుని జ్ఞానము వివేక చేత నువ్వు నింపబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిందంటే దేవుని పిలుపుని నువ్వు అందుకోవాలి. పౌలు గారు అంటారు, ఆయన పిలుపుకి మీరు ఏర్పరచబడిన వారు గనక ఆయన పిలుపును నిశ్చితను ఏర్పాటు చేసుకోండి. ఆయన పిలుపులోకి మీరు అర్హులుగా ఎంచబడినట్లుగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవజనుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచాలని నేను మిమ్మల్ని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని. ఈ బెసలేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, యవనస్తులారా, మీరు దేవుని స్వరాన్ని విని దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఉన్న ఏర్పాటును గ్రహించి ఆ పిలుపులో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని మీరు పిలువబడిన వారికి తగ్గట్లుగా ప్రవర్తించగలుగుతున్నారా? పిలుస్తాడు ప్రతి ఒక్కరిని. ఆ పిలిచినప్పుడు పిలుపుని కనుక మీరు అందుకోగలిగితే దేవుడు వివేచన జ్ఞానాన్ని దయచేస్తాడు. విచిత్రమైన పనులు చేస్తాడు. అన్ని రంగాలలో రాణించగలుగుతారు. పిలవాలా, పిలిచినప్పుడు ఆ పిలుపుని మీరు అందుకోవాలి. ప్రభు నిశ్చయముగా పిలుస్తాడండి, ఏ ఒక్కడిని విడిచిపెట్టాడు. కాకపోతే పిలుపును అందుకొని ఆ పిలుపు తగ్గట్లుగా ప్రవర్తించిన వాళ్ళు విచిత్రమైన పనులు చేస్తూ అన్ని రంగాలలో రాణించగలుగుతారు. దేవుని ప్రజల శివాధిపతి అయ్యా, ఈ రోజున మీ ఆత్మీయ జీవితాలలో దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా దేవుని పిలుపుని మీరు అందుకోండి. ఆయన పిలుపు మీరు గ్రహించండి. ఆ పిలుపులో మీరు నిలిచి ఉండండి. ప్రతి ఒక్కరిని ఇదిగో నేను ఉన్నాను అని పిలిచే దేవుడు యేసు ప్రభు.
ఆయన నీ పేరు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ మనసు తెలుసు, నీ హృదయం తెలుసు. కాకపోతే నిన్ను పిలిచిన వాడు ఎవరో నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడు ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? నిన్ను పేరు పెట్టి పిలిచిన వాని యొక్క పిలుపులో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని పిలుపుకు తగ్గట్లుగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పిలుపునకు తగినట్లుగా పిలుస్తాడండి ప్రభు. ఆ పిలుపును అందుకున్న వాళ్ళు కొందరే, పిలుపు తగ్గట్లుగా ప్రవర్తించే వాళ్ళు కొందరే. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో అనేకులు పిలిచాడు, కాకపోతే ఏర్పరచబడినారు కొందరే. ఈ ప్రత్యక్ష గుడారానికి అనేకులు పిలిచి ఉండొచ్చు, కానీ ఆ పిలుపును అందుకొని దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించడానికి, ఆ పిలుపులో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని పిలుపు తగ్గట్లుగా దీర్ఘశాంతతో కూడిన సంపూర్ణ వినయముతో కూడిన సాత్వముతోను నడుచుకొనవాలని. దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, విధేయత. అంటే పిలిచినప్పుడు ప్రభువా నన్ను ఎందుకు పిలిచావయ్యా, ప్రభువా నేను చేయవలసిన పని ఏంటి అనే పిలుపుని అందుకొని నీవు దీర్ఘశాంతముతో వినయముతో భయభక్తులతో దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు నీకు వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు, బాధ్యతను అప్పగిస్తాడు, పని నేర్పునిస్తాడు, పనులు చేయడం కావాల్సిన సామర్థ్యాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అపజయాలు పాలుగాకుండా ఏది ప్రారంభించిన జయోత్సాహముతో, ఏది తలపెట్టిన విజయోత్సాహముతో నువ్వు ఊరేగించబడతావు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో పిలుపుకి తగ్గట్లుగా మీరు ప్రవర్తించగలుగుతున్నారా? ఆయన పిలుపు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? ఆ పిలుపులో ఉన్న రహస్యం ఏంటి అంటే విచిత్రమైన పనులు చేయటానికి. అన్ని పనులు అందరూ చేస్తూ ఉంటారు, కొన్ని విచిత్రమైన పనులు కొంతమంది చేస్తారు. ఏమండి నా వల్ల కాదండి, నేను చేయలేనండి, నాకు తెలియదండి, నా సామర్థ్యం లేదండి, ఈ పనులైతే నేను చేయను, ఆ పని అయితే నేను చేస్తాను అనకుండా దేవుడు పిలిచిన పిలుపును అందుకొని ఆయన నీకు ఏ బాధ్యతను అప్పగించాడో, ఏ పనిని అప్పగించాడో ఆ పనిని చేయటానికి ఆ పిలుపులో ఉన్న రహస్యాన్ని నువ్వు గుర్తెరగగలుగుతున్నావా? యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? బైబిల్ మనం గమనించినట్లయితే దానియేలు అతని స్నేహితులు ఉన్నారు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నారు, వాళ్ళని పిలిచాడు. ఎందుకు పిలిచాడు వాళ్ళని అంటే, బానిస దేశంలో ఆ దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద ఎక్కించాలని, ఉన్నత మీద వాళ్ళని నడిపించాలని వాళ్ళు ఏర్పరచుకుని వాళ్ళని పిలిచాడు. వాళ్ళు ఆ పిలుపును అందుకున్నారు, ఆ పిలుపును గ్రహించారు. ఇదిగో వీళ్ళతో మేము అపవిత్రంగా ఉన్నాం, అపవిత్రమైన మేము తినం, అపవిత్రమైన మేము దూరంగా ఉంటామని చెప్పేసి తమను తాము వాళ్ళు ప్రత్యేకించుకున్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోగలుగుతున్నారా? ఆ పిలుపులో రహస్యాన్ని గుర్తెరిగి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోగలుగుతున్నారా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోగలుగుతారో, దేవుడు పిలిచిన పిలుపులో ఉన్న రహస్యానికి మీకు తెలియపరుస్తారు. మిమ్మల్ని పిలిచిన పిలుపు దగ్గర మార్గాన్ని చూపించి నడిపించగలగడు సమర్థుడు. దేవుని స్తోత్రం. దానియేలు పిలిచాడు, పిలుపును అందుకున్నాడు, ఆ పిలుపు దగ్గర మార్గాన్ని చూపించాడు. దానియేలుని మనం గమనిస్తే బానిస దేశంలో ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని ప్రక్కన పెట్టేసేసి జ్ఞానము చేత నింపి అభిషేకించి దానియేలుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోలేకపోతున్నావు, కానీ దానియేలు దేశాన్ని చక్కబెట్టాడు, దేశాన్ని నడిపించాడు, దేశాన్ని శాసించాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోలేకపోతున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోలేకపోతున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు శాసించలేకపోతున్నావు. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది మంచి పని కాదని శాసించలేకపోతున్నావు. కారణం ఏంటి?
నీలో దేవుని ఆత్మ లేదు, దేవుని వివేచన లేదు, దేవుని జ్ఞానం లేదు. ఎందుకు లేదు? ఆయన పిలిచిన పిలుపులో ఉన్న రహస్యాన్ని నువ్వు అందుకోగలిగితే, ఆ పిలుపులో ఉన్న రహస్యాన్ని తగ్గట్లుగా నువ్వు ప్రవర్తించగలిగితే దేవుడు నిన్ను జ్ఞానాత్మపూర్ణులుగా చేస్తాడు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ విధంగా ఉండాలో నీకు వివేచన జ్ఞానాన్ని దయచేస్తాడు. ఈ దానియేలుని అనేక సమస్యలు చిక్కించాలని, అనేక సమస్యలు పట్టుకోవాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు. చేసిన ప్రతి ప్రయత్నించి దానిలో తప్పించబడ్డాడు. దానిలో ఉన్నత శిఖరాల మీద నిలిచిపోయాడు. యవనస్తులారా, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పన్నాగులు చిక్కించుకోవాలని, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అవమానపరచబడాలని, ఎవరో ఒకళ్ళు మీరు చేస్తున్న ప్రతిదాన్ని పాడు చేసి మిమ్మల్ని అవమానపరచాలనుకుంటున్నారు. కానీ ప్రభును నమ్మి, యేసయ్యను నమ్మి, యేసయ్య అడుగు చాడలో కనుక నడవగలిగితే, యేసు ప్రభు చూపించిన ఆ పిలుపులో ఉన్న రహస్యాన్ని గుర్తుపట్టి ఆ త్రోవలో మీరు నడిపించగలిగితే దేవుడు మిమ్మల్ని ఉన్నత శిఖరాల మీద ఉంచుతాడు. దానియేలుకి స్వేచ్ఛ ఉన్నది, కానీ నేను అపవిత్రత దూరంగా ఉంటాను, నేను అపవిత్రపరచుకోను, సుఖభోగాలు చేయను, సుఖభోగాలు నా జీవితంలో వద్దు, సుఖభోగాలు నాకు అవసరం లేదని చెప్పేసి తన యవ్వన కాలంలో తాను ఒక ప్రత్యేకమైన జనాంగముగా, ప్రత్యేకమైన జీవితంతో క్రీస్తు యొక్క అడుగు జడలు నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి దానియేలు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఈ బెసలేలుని దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలిచాడంటే, ఆ పిలుపు తగ్గట్లుగా వాళ్ళు ప్రవర్తించారు, పిలుపు తగ్గట్లుగా వాళ్ళు నడుచుకున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన దేవుడు మార్గాన్ని చూపిస్తాడు, పిలిచిన దేవుడు పని చూపిస్తాడు, పిలిచిన దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ ఆ పిలుపు తగ్గట్లుగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? బిలామును దేవుడు పిలిచాడు, కానీ బిలాము దేవుడి పిలుపులో ఉన్న రహస్యాన్ని ఆంతర్యాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని వద్దనుకొని ఆశకు పోయి, అత్యాశకు పోయి చివరికి ఏమైందో తెలుసు కదండి. ఆయన పిలుపుని గుర్తుపట్టండి, పిలుపులో ఉన్న రహస్యాన్ని గుర్తెరగండి. పిలుపు తగ్గట్లుగా దీర్ఘశాంతం, వినయం, దీర్ఘశాంతం, వినయం, సాత్వికం. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో వాటిని అలవర్చుకొని వాటి తగ్గట్టుగా ప్రవర్తించండి. ఆత్మ కలిగించే ఐక్యతలో శ్రద్ధ కలిగిన వారై సహోదర ప్రేమలో నిలిచి, ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారం పనిచేసేటప్పుడు ఈ బెసలేలు దగ్గరికి అనేకులు వస్తారు, అనేకులు వచ్చి పరిచర్యలో, పనుల్లో సహకారంగా ఉంటారు, అనేకులు వీళ్ళ పనికి సహకరిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సాత్వికంతో, వినయముతో, దీర్ఘశాంతముతో, సహోదర ప్రేమ కలిగి వారికి పనులు చేపించి పనులలో వాళ్ళు తోడుగా ఉండాలి. కనుక వీళ్ళ జీవితాలలో పిలుపుకి తగ్గట్లుగా క్రీస్తు దేనికి పిలిచారో దానికి తగ్గట్లుగా దీర్ఘశాంతం, వినయం, సాత్వికం మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఏవి ఆ క్రియలు ఎప్పుడైతే మీ జీవితాలలో మిమ్మల్ని మీరు అలవర్చుకొని వాటి ప్రకారంగా సాత్వికంతో, వినయముతో, దీర్ఘశాంతంతో నడిపించడానికి మీరు సిద్ధపడతారో దేవుడు మిమ్మల్ని నిత్యముగా పిలుస్తాడు. పిలిచిన దేవుడు మీకు మార్గాన్ని చూపిస్తాడు, పిలిచిన దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఆత్మపూర్త చెందితే మీ జీవితాలు పరిపూర్త చెందుతాయి. కనుక మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని ఆ పిలుపు తగ్గ మార్గాలను నడిపించబడండి. రెండవది మనం గమనించి చదివినట్లయితే నిర్గమాకాండం 38వ అధ్యాయం 22వ వాక్యం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దేవుడు వాళ్ళని ఎందుకు పిలిచి ఏర్పరచుకున్నాడు? ఎందుకు వాళ్ళ ఆత్మచేత నింపి వినయంతో, జ్ఞానంతో నింపాడు అంటే, మోషే ఏమైతే చెప్పాడో, దేవుని ద్వారా మోషే ఏదైతే వాళ్ళకి ఆజ్ఞాపించారో దాని అంతట చొప్పున వాళ్ళు చేశారంట. మోషే ఎవరంటే నత్తివాడు, మాటలు సరిగా రావు, జ్ఞానం లేదు, వివేకం లేదు, పనులు తెలియవు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు. ఆ విషయాలు వీళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని దాని ప్రకారం చేయాలి. వీళ్ళేమో జ్ఞానాత్మ చేత నింపబడి విచిత్రమైన పనులు చేసే జ్ఞానం కలిగిన వాళ్ళు, మల్టీ వర్కర్స్. ఆ సమయంలో
మోషే చెప్పినట్టు వీళ్ళు చేశారు గాని, ఏమంటే మోషే నీ దేవుడు నీతో చెప్తే చెప్పాళ్లే గాని మాకు పని తెలుసు, మాకు ఎట్లా చేయాలో తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సొంత ఆలోచన చొప్పున వాళ్ళు చేయలేదండి. ఈ రోజున దేవుడు నిన్ను జ్ఞానాత్మ చేత ఎందుకు నింపట్లేదంటే నువ్వు విధేయత చూపాలా. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నువ్వు చేయటానికి ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు ప్రభువు నేను జ్ఞానాత్మ చేత నింపి అభిషేకించి పరిచర్యలో తగిన పాత్రగా వాడుకుంటాడు. ఈ రోజున అనేక కుటుంబాల్లో గొడవలు రావడానికి గల కారణం, కలతలు రావడానికి గల కారణం ఏంటంటే భర్త ఒక మాట చెప్పారనుకోండి వినరు, ఒక మాట చెప్పారనుకోండి వినరు, మళ్ళా దాన్ని విసిగించి కోపం రేపి గొడవల కారణం అయిపోద్ది. ఇది వద్దన్నారు అనుకోండి, సరే అందరితో పక్కన పెట్టేసేసారనుకోండి, ఇక సమస్య రాదు, ఇంట్లో సమస్య రాదు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఎవరో ఒకడు ఒక మాట చెప్పారు, పెద్దలు చెప్పినప్పుడు ఆ మాట విన్నారనుకోండి ఇక సమస్య రాదు, వినరు. ఇక ఆ మాటను మాటి రేపి ఇక విసుగు పుట్టించి కుటుంబంలో ఈ కుటుంబంలో నేను ఉండను, బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటదని మనసుకు తీసుకొస్తారు. ఈ బెసలేలు ఉన్నారే, మోషే నత్తి పదవులతోటి నత్తి మాటలతోటి ఏం చెప్పినా సరే దాన్ని చీటని కూడా సిద్ధపడ్డారు. ఆ ప్రత్యక్ష గుడారం అంత ప్రశాంతంగా పరిపూర్తి కావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మోషే చెప్పిన మాట చొప్పున చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంతెందుకండి, మీరు ఒక చిన్న ఇల్లు కడతానికి ప్రారంభించండి, ఆ ఇంటి కట్టేటప్పుడు ఎన్ని గొడవలు, ఇల్లు పని పూర్తిపోయేదలికి అంటారు అంతే, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని తల ప్రాణంతో వచ్చేసింది. ఒక్కొక్కరు ఒక సలహా ఇస్తారు, ఒక్కొక్కరు ఒక ఆలోచన చెబుతారు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చెబితే ఏమది తెలియదు, ఏది అట్ట చేయలేదు తెలియదు, చెబుతా ఉంటుంటారు. కొంతమంది వచ్చేసి ఉచిత సలహాలు ఇస్తా ఉంటుంటారు. ఇక నేను ఉచిత సలహాలు ఇచ్చారనుకోండి, నేను పని పక్కన పెట్టి చేయనా అని చెప్తాను. ఇస్తారు ఉచిత సలహాలు, కానీ పని చేయడం చేత కాదు, పని చేయలేదు. అటువంటిప్పుడు మౌనంగా ఉండటమే, చేసింది చూస్తాం, చేసిన తర్వాత దాన్ని ఇష్టమైతే దానిలో పాలు పొందరు, లేదంటే పక్క తప్పుకోవడం అంతే. అట్లా ఉండదు. పని చేసేటప్పుడు వచ్చేసేసి ఉచిత సలహాలు ఇస్తా ఉంటారు, వంకలు పెడతా ఉంటుంటారు, విమర్శిస్తూ ఉంటుంటారు. కానీ వాళ్ళ జీవితాలలో విమర్శించడం వంకలు పెడతాం తప్పించి ఏముండదు. ఈ బెస్లేలిని అంతమంది ప్రజలు ఉండగా, అంతమంది జనులు ఉండగా ఎవరిని ఎంచుకోకుండా ఈ బెస్లేలిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు? గమనించండి దేవుని ప్రజలు. బెసలేల గురించిన చరిత్ర నిర్గమాకాండంలో వంశక్రమంలో రాసి ఉంటది. ఇంకెక్కడ వాళ్ళ గురించిన ఆనవాళ్ళు ఎక్కడ కనపడవు. వీళ్ళ గురించిన చరిత్ర బైబిల్ ఎక్కడా లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ కనపడకపోయినా వాళ్ళ చరిత్ర గొప్పది. ఎందుకంటే ప్రత్యక్ష గుడార పనిని వీళ్ళ ద్వారా జరిగించబడింది. పరలోకంలో ఉన్న దేవుని మనసు యొక్క స్వరూపాన్ని దేవుడు ఇక్కడ తయారు చేయడానికి వీళ్ళని ఎంచుకున్నాడు. పరలోకంలో ఉన్న దేవాలయంలో ఉన్న ఆ మందస్సు నమూనాని భూమి మీద దేవుడు తయారు చేయించడానికి వీళ్ళని ఎన్నుకున్నాడు. వీళ్ళ ద్వారానే దానిని తయారు చేయించాడు. కారణం ఏంటంటే యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన మాట చొప్పున వీళ్ళు చేశారు అంతే. ఏమండి మేము మాకు పని తెలుసండి, ఇటు చేయకూడదు ఇటు చేద్దామని అల్లా. మోషే ఏదైతే చెప్పాడు దేవుని దగ్గర విన్నాడు. సీనా పర్వతం మీదకి వెళ్ళాడు, దేవుడు చూపించాడు, చూశాడు, నేర్చుకున్నాడు, వచ్చాడు, వాడు చొప్పున చేసేసాడు. అంతేగాని నాకు పని వచ్చు, నాకు టాలెంట్ ఉంది, అది తెలుసు ఇది తెలుసు, నీకేం తెలియదు అని చెప్పేసేసి వీళ్ళు మోషే మాటకి ఎదురు చెప్పలేదు. మోషే చెప్పిన పనులను ప్రక్కన పెట్టేసేసి వీళ్ళు సొంతంగా దేనిని చేయలేదు. జ్ఞానం ఉంది, విచిత్రమైన పనులు చేస్తారు, కానీ మోషే ఏదైతే చెప్పారో దాన్నే చేశారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా అద్భుతం జరగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా, కన్నీళ్లు తుడవబడాలన్నా, నీ ఆత్మీయ జీవితం పరిపూర్ణత చెంది పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నూతన కృపను పొందుకొని నూతన జీవాన్ని పొందుకొని పరిపూర్ణత నువ్వు చెందాలి అంటే దేవుని మాట చొప్పున మీరు ప్రవర్తించాలి. దేవుని ప్రజలారా ఈ రోజున అనేకులకి ఆనవాయితీ ఏంటంటే యేసు ప్రభు శిలువలో చెప్పిన 7 మాటలు, మిగతా మాటలు ఆయన సేవ ప్రారంభించిన 3.5 సంవత్సరాలు కానీ
యేసు ప్రభు పుట్టక మునుపు ప్రవచన ఆ ప్రవచన వాక్కులు కానివ్వండి, యేసు ప్రభు చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్న తర్వాత కానివ్వండి, అనేక విషయాలు మనకు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే క్రీస్తు శరీరమైన సంఘం పరిపూర్తి చెందాలని, నీ ఆత్మీయ జీవితం పరిపూర్తి చెందాలని, నువ్వు ఆత్మపూర్ణుడై ఉండాలని చెప్పేసి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు దేవుడు. వీళ్ళకి ఆ 7 మాటల సిలువలో చెప్పిన 7 మాటలే గుర్తొస్తాయి. ఎందుకు గుర్తొస్తాయి అనుకుంటారా? వీళ్ళు కూడా 7 మాటలు చెబుతూ ఉంటుంటారు. ఇది దేవుని సంఘం సమర్పించుకుని సేవకులు మాట్లాడాలా, దేవునితో అక్కరించి పిలుపు పొందుకునే వాళ్ళే మాట్లాడాలా. వివేచన ఉండదు. 7 మాటలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతారు. అందుకని ఖచ్చితంగా 7 మాటలు గుర్తుంటాయి, కానీ మిగతా మాటలు గుర్తుండవు. ఎందుకంటే వీళ్ళు ప్రసంగాలు చేయరు కదా మిగతా మాటల గురించి. దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఈ బెస్సలీలు చేశారు గాని జ్ఞానం ఉందని, తెలివితేటలుందని తెలుసు అని మాకు వచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చేయలేదు. బైబిల్ మనం గమనించినట్లయితే ఒక వివాహం ఎందుకు పిలిచారు ప్రభుని, శిష్యులు కూడా వచ్చేసేసారు. ఆడ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అని చెప్పినట్టున్నారు, లేకపోతే ఏం కల్పించుకుందో తెలియదు. వెళ్ళేసి నాయన ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయింది, అమ్మ నాతో నీకేం పని అని చెప్పేసి అన్నప్పుడు పరిచారకులు పిలిచి ఆయన మీతో చిప్పుడు చేయమనగానే యేసు ప్రభు అక్కడ ఒక రాతి పానలు దీన్ని తీసుకెళ్లి నీళ్లు పోసేసి నింపమన్నాడు. నింపిన తర్వాత దాన్ని తీసుకెళ్లేసి విందులో వడ్డించమన్నాడు. విందులో వాళ్ళకి దాన్ని ద్రాక్షారసం పోయమన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా నీళ్లు పోసావు నాయన, ఆ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళు త్రాగటానికి ఈ పాలో నీళ్లు తాగాల, ద్రాక్షారసం తాగాలని చెప్పేసి అడిగారా? నీళ్లు పోయమన్నారు. ఆ నీళ్ళలో ఏమైనా కలుపుతారేమో, ఆ నీళ్ళలో ఏమైనా చేస్తారేమో అనుకున్నారు వీళ్ళు. అనుకుండా ఉండొచ్చు అంటారు కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలసనైందని చెప్పేసి కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొంచెం ద్రాక్షారసం ఉన్నదేమో, దాన్ని దీన్ని కలిపేసేసి మిక్సింగ్ చేసేసేసి వీళ్ళకి ఇస్తారేమో. లేదంటే మనకు తెలుసు కదండి, విత్ సెకండ్స్ లో తయారయ్యే డ్రింకులు నీళ్ళలో పోసేసి వాటిని కలిపేసి తీసుకెళ్తారేమో అనుకున్నారేమో. కానీ ఏమన్నారంటే నీళ్లు పోసారు, నింపిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళేసి విందులో వాళ్ళు త్రాగటానికి సిద్ధపరచండి అన్నారు. వాళ్ళు ఏ మారు మాట్లాడాల, యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారంగా వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు. కనుక విందులో అవమానాలు గాని, కన్నీళ్లు గాని, బాధలు గాని, నిందలు గాని ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో కుటుంబంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేయకుండా నీ ఆలోచన చొప్పున నీ ఉద్దేశాల ప్రకారంగా నువ్వు చేయడానికి సిద్ధపడ్డావు. కాబట్టి సమస్యలుగానే ఉంటున్నాయి, కన్నీళ్లు ఎక్కువ అవుతున్నాయి, బాధలో దిగమిగుతూ ఉన్నావు. వీటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభువా నీ పాదాల దగ్గరకు వచ్చావు, నేనేం చెయ్యాలా అని ప్రభువుని అడగగలిగితే ప్రభువు నీకు చెబుతారు. చెప్పినప్పుడు దాని ప్రకారముగా నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో డాక్టర్ చెప్పింది చేస్తారు, బంధువులు చెప్పింది చేస్తారు, బయట వాళ్ళు చెప్పింది చేస్తారు. కానీ యేసు ప్రభు చెప్పింది చేయాలంటే కష్టం. సేవకుడు చెప్పిన మాట చేయాలంటే కష్టం. ఒక దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేయమంటే నడవలేదు. లోకం చెప్పిన మాట ప్రకారముగా, బంధువులు చెప్పిన మాట ప్రకారముగా, వైద్యులు చెప్పిన మాట ప్రకారముగా, స్నేహితులు చెప్పిన మాట ప్రకారంగా చేస్తారు. కానీ దేవుని ఆరాధన చేస్తూ పరలోకానికి సిద్ధపడుతున్నానని చెప్పుకొని నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాటలు విని ఆ మాట ప్రకారంగా మీరు ప్రవర్తించగలుగుతున్నారా, చేయగలుగుతున్నారా? ఒక దైవజనుడు మీకేం చెప్పాడు, ఒక సంఘం మీకేం బోధించింది, ప్రభు మీకేం చెప్పాడు విని గ్రహించి ఆ గ్రహింపులో ఉన్న రహస్య ప్రకారంగా మీరు ప్రవర్తించగలిగితే మీరు జ్ఞానాత్మ పూర్ణులవుతారు. మీరు చేసే ప్రతి పని సఫలమైతే, మీరు చేస్తున్న ప్రతి పనిలో జయాన్ని పొందుతారు, మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని పొందుతారు. మీరు దేవుని మాట వింటే మీ పిల్లలు మీ మాట వింటారు. ఇవి దేవుని మాట వింటే నేర్చుకో, ముందు సేవకుడి మాట వింటే నేర్చుకో. ఆదివారం ఆరాధనకు వస్తారు, వాక్యాన్ని వింటారు, ఇంటికి వెళ్ళి
పాస్టర్ గారు అట్లా అని చెబుతారులేండి, వాళ్ళు చెప్పినట్టు చెప్తే మన కుటుంబం గడిచిద్దా, మన జీవితం నడిచిద్దా అని చెప్పేసి అనేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు అనుకోండి, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఓహో అంటే మనం వినటం వరకే చేయకూడదని నేర్చుకొని ఇప్పుడు నువ్వు చెప్పిన వాటిని వాళ్ళు నేర్చుకుంటారుగా, నేర్చుకోరు. నువ్వు చెప్పినట్టు చేయరు, ఇంకా వింటారు. కారణం ఏంటంటే నువ్వు చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో విన్నదాని ప్రకారముగా వాళ్ళు కూడా ఓహో పెద్దలు చెప్పింది వినాలా, తల్లిదండ్రులు చెప్పింది వినాలా, సేవకుడు చెప్పింది వినాలని పిల్లలు నేర్చుకుంటారు, కుటుంబం నేర్చుకుంటది. అప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది, ప్రశాంతత కలిగిందండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో బెస్సలీలని దేవుడు ఎందుకు జ్ఞానాత్మపూర్లుగా చేశాడు అంటే మోషే తమకు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా చేశారు. కానీ ఏమండి మీరు చెబితే చెప్పొచ్చు, కానీ మాకు జ్ఞానం ఉన్నది, వివేచన ఉన్నది, మాకు అన్ని తెలుసు, ఎట్లా చేయాలా ఎట్లా చేయకూడదని వాళ్ళు ఆ మాట అనలేదండి, అనలేదు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో కుటుంబంలో గొడవలు, విభేదాలు ఏంటంటే, నీ శరీరంలో ఎందుకు విభేదాలు, మనస్పర్ధలంటే, నీ హృదయం ఎందుకు కలవరాలంటే నీ మనస్సాక్షి ప్రకారంగా నువ్వు ప్రవర్తించలేకపోవటమే. మనస్సాక్షి చెప్పింది ప్రార్థన చేయి, భక్తి చేయి, ఇవి మనకు దూరంగా ఉండాలని. శరీరం ఏం చేసేదంటే అవి ఎట్లా అని చెబుతులే మనం చేసి చేద్దామంటది. ఇంకా కుటుంబంలో మనసులో కలవరం కలవరం కలవరం. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో చెప్పిన మాట ప్రకారంగా ప్రవర్తించండి. అందుకే ప్రభు అంటాడు, ఈ నా మాటలు విని వాడు చెప్పును చే ప్రతివాడు బండి మీద కట్టబడిన ఇంటి వలె ఉంటాడు. మాటలు విని ప్రవర్తించిన వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటారు. వాన వచ్చును, వరద వచ్చును, ఇల్లు కూలిపోయింది. వాన వచ్చింది, వరద వచ్చింది, బండ మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉన్నది. ఈ మాటలు విని వాటి చొప్పున ప్రవర్తించు నరుడు ధన్యుడు. ఈ మాటల చొప్పున నడుచుకునేవారు ధన్యులు. ఆమేన్. కనుక ఇది మొదలుకొని మీ ఆత్మీయ జీవితాలలో ఒకవేళ మాట విని కూడా ప్రవర్తించలేని స్థితిలో ఉంటే ప్రభుని అడగండి, నీ మాటకి విధేయత చూపుతానయ్యా, నీ పాట ప్రకారం నడుచుకుంటానయ్యా, నీ ఆజ్ఞ అడుగు జాడలలో నడుచుకుంటానయ్యా. ఇది మొదలుకొని ఇక్కడి నుంచి నేను త్రోవ తప్పనని ప్రభుని అడిగి ప్రభుత్వం తీర్మానం చేయండి. మిమ్మల్ని ఆయన త్రోవలలో నడిపించునుగాక. ఆయన మాటకి విధేయతలో మీరు నిలిచి ఆ మార్గాల్లో నడిపించబడుదురుగాక. కనుక ప్రభుని అడగండి, విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో స్థిరపరిచి నీ మాట చొప్పున నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించడం నేర్పించని ప్రార్థన చేయగలిగితే, ప్రభుని అడగగలిగితే ఆయన మిమ్మల్ని తన త్రోవలలో తన అడుగు జాడలో నడిపించునుగాక. చివరికి ఒక మాట మనం చదువుకుందాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుకుందాం. వారికి బుద్ధి ఏం పుట్టించాడంటే నేర్పుటకు వారికి బుద్ధి పుట్టించెను. బుద్ధి పుట్టించెను. వీళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాడు, జ్ఞానాత్మకులకు ఎందుకు చేశాడంటే వీళ్ళు ఇతరులకు నేర్పటానికి, దేవుని పిలుపునందుకొని నేర్పటానికి వీళ్ళలో దేవుడు బుద్ధి పుట్టించాడంటే వీళ్ళు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఇతరులకు నువ్వు నేర్పగలుగుతున్నావా? నేర్పగలగాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలా. నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు ఇతరులకు నువ్వు నేర్పగలుగుతావు. నువ్వు నేర్చుకోలేకపోతే ఇతరులకు నువ్వు నేర్పించలేవు. కొంతమంది తమకు వచ్చిన విద్యని ఇతరులకు నేర్పరండి, నేర్పడం. మా చిన్నప్పుడు కథ విన్నాం. ఏంటంటే ఎలుగుబంట్లు చెట్లు ఎక్కుతాయంట గాని చెట్టు దిగటం రాదంట. పిల్లిని చూసింది చెట్లు ఎక్కడం దిగటం అన్ని. పిల్లిని అడిగిందంట, నాకు చెట్టు ఎక్కడం దిగటం నేర్పించని చెప్పేసి. ఆ పిల్లి ఏం చేసిందంటే చెట్టు ఎక్కడం నేర్పి దిగటం నేర్పకుండా వచ్చేసేసి. అందుకని అవి దూకుతూ ఉంటే పడిపడి నేర్పలా. ఆ కథ మీ అందరూ తెలుసు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నేర్చుకున్న ప్రార్థన, నువ్వు నేర్చుకున్న భక్తిని ఇతరులకు నువ్వు నేర్పగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే నేర్పగలుగుతావో అప్పుడు క్రీస్తు సువార్త ప్రజ్వరిల్లిద్ది. క్రీస్తు కార్చిన రక్తం, పడిన శ్రమలు, ఇబ్బందులు, బాధలు, ఆయన మరణ వ్యాధులు అన్ని వ్యర్థం గాక అనేకులు రక్షించబడి ప్రభు రాకడికి సిద్ధపడతారు.
నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు. పక్కనోడు, ఇంటి పక్కనోడు ఎవరు ఎట్ట పోయినా నాకు అనవసరం. ఈరోజు నీవు చేస్తున్న భక్తిని, నువ్వు చేసుకున్న విధిని నువ్వు ఇతరులకు నేర్పగలుగుతున్నావా? నేర్పాలా? వాళ్ళు ఎందుకు జ్ఞానాత్మపూర్లుగా చేసి బుద్ధి పుట్టించాలంటే ఇతరులకు వాళ్ళు నేర్పారు. మీరు గమనించినట్లయితే ఈ బలి బంగారాన్ని దేవుని ప్రత్యక్ష గుడారంలో వాడే బంగారం మేలిమి బంగారం, స్వచ్ఛమైన బంగారం, కల్తీ లేని బంగారం. 24 క్యారెట్ల బంగారం అంటారు దాన్ని. అంటే ముడి పదార్థం బిస్కెట్ల రూపంలో, కాయిన్స్ రూపంలో ఉంటది. అది దాన్ని వస్తువుగా చేయడానికి పనికి రాదు, వస్తువుగా ఎవరు చేయలేరు. 22 క్యారెట్ల బంగారం ఉంటది. 24 క్యారెట్స్ బంగారం కాక 22 క్యారెట్ల బంగారం. అంటే మిగతా వాటిలో కొన్ని లోహాలు కలుపుతారు. కలిపినప్పుడు ఆ బంగారాన్ని ఆభరణాలుగా, వస్తువులుగా తయారు చేయొచ్చు. అప్పుడు అవి పాడు కాకుండా, విరిగిపోకుండా, నాశనం కాకుండా ఉంటాయి. ఏ కల్తీ కలపకుండా 24 క్యారెట్ల బంగారంతో ఏ ఆభరణం గాని, ఏ వస్తువు గాని తయారు చేయలేరు. తయారు చేసినది ఉపయోగపడదు, నిష్ప్రయోజనంగా మార్చబడింది. ఈ ప్రత్యక్ష గుడారంలో చేసే ఆ పని కల్తీ కలవని స్వచ్ఛమైన బంగారంతో పనిచేయమని. సాధారణంగా అందరూ అన్ని పనులు చేస్తారు. ఈ విచిత్రమైన పనులు చేయాలని చేయలేరు. బంగారం పని చేసిన వాళ్ళు వడ్రంగి పని చేయలేరు. వడ్రంగి పని చేసిన వాళ్ళు రాళ్ళుతో మార్చలేరు రాళ్ళని. కానీ వీళ్ళకి దేవుడు జ్ఞానాత్మనిచ్చి అన్ని పనులు మల్టీ వర్కర్ గా వీళ్ళు నియమించారు. అన్ని పనులు చేయాలి వీళ్ళే. ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళు కాదు. ప్రత్యక్ష గుడారములో ప్రతి పని వీళ్ళే తయారు చేయాలి, వీళ్ళే చేసి నిర్మించి నిలబెట్టాలి ప్రత్యక్ష గుడారాన్ని. అక్కడ ఏ పని కావాలన్నా వీళ్ళే. వీళ్ళి పని అని చెప్పేసి దేవుడు నియమించాల. ఒక్కళ్ళ ద్వారానే అన్ని పనులు. బంగారు పని చేసిన వాళ్ళు వడ్రంగి పని చేయలేరు, వడ్రంగి పని చేసిన రాళ్ళు మలచలేరు. కానీ వీళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానాత్మ చేత ఏ పనినైనా, ప్రత్యక్ష గుడారములో కావలసిన ఏ పనినైనా చేస్తారు. మిగతా పనులు దగ్గర చేయలేరు, మళ్ళా చేయలేరు. వీళ్ళకి ఆ బంగారు పనిలో 24 క్యారెట్ల బంగారం అంటే కాయిన్స్ గా కానీ, బిస్కెట్లుగా మాత్రమే ఉంటది. ఆభరణాలు చేయించుకోవాల్సినప్పుడు దాంట్లో కొంత కలిపి, కొన్ని లోహాలు కలిపి 22 క్యారెట్లుగా మార్చి అప్పుడు దానితో ఆభరణాలు చేస్తారు. దాన్ని ఎవరైనా చేస్తారు. కానీ ఈ 24 క్యారెట్లు కలిగిన ఆ ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ తో పని చేయాలంటే ఎవరి వల్ల కాదు, చేయలేరు. అందుకే దేవుడు వీళ్ళని ఏర్పరచుకొని వీళ్ళని జ్ఞానాత్మ పూర్లుగా చేసి ఆ 24 క్యారెట్లతో ప్యూర్ గోల్డ్, కల్తీ లేని గోల్డ్, మిక్సింగ్ లేని గోల్డ్ తో పని చేయడానికి వీళ్ళు అభిషేకించారు. ఆ పనిని ఇతరులకు నేర్పాలి. మాకు వచ్చు కదా అని చెప్పేసి అట్లా ఉండకూడదు. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో దేవుని నిబంధన మందసం ఎదుట పరిచయం జరిగేటప్పుడు ఎప్పుడు ఇది అవసరమైతే ఈ బెస్లేలు ఇతరులకు నేర్పితే వీళ్ళ తర్వాత వాళ్ళు నేర్చుకొని ఆ పనులు చేస్తూ ఉంటుంటారు. నేర్పాలి అంటే అన్ని పనులు ఒక వ్యక్తి చేయగలిగినట్లుగా దేవుడు వీళ్ళకి జ్ఞానం ఇచ్చిన ఆ జ్ఞానాన్ని ఇతరులకు నేర్పే బుద్ధిని దేవుడు పుట్టించాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీ పిల్లలకు మీరు ఏమి నేర్పుతున్నారు? నువ్వు నేర్చుకుంటే మీ పిల్లలకు నేర్పుతున్నారు. ఈ వేసవికాల సమయంలో ఎక్కడన్నా చూడండి, పిల్లలు పొద్దున నిద్రలేసేసి కీబోర్డులు పట్టుకుని, తబలాలు పట్టుకుని, ప్యాడ్లు పట్టుకుని పరిగెత్తుతూ ఉన్నారు. కానీ మందిరానికి వచ్చి పరిచయం చేయగలుగుతున్నారా? మందిరానికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నారా? లేదు. VBS మాత్రం 2-3 రోజులు. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ ట్రైనింగ్ మాత్రం సెలవులు అయిపోయేంత వరకు నేర్పిస్తారు, డబ్బులు కట్టి. మరి అంటే పిల్లలకి నువ్వేమి నేర్పిస్తున్నావంటే నీ మనసులో ఏముందో దాన్ని నీ పిల్లలకు నేర్పిస్తున్నావు. నీ మనసులో భక్తి నేర్చుకొని, నీ హృదయంలో భక్తిని స్థిరపరచుకొని, నేను భక్తి నేర్చుకున్నాను, నా పిల్లలకి అది నేర్పించాలనుకున్నప్పుడు ఆ పిల్లలకి భక్తి నేర్పుతావు.
అవి అవసరమని కాదు, అవసరం ఎంత అవసరమో అయ్యే. అవి నేర్చుకోకపోయినా ప్రార్థన, భక్తి, వాక్య ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇవి కొంతమందికి కొన్ని చోట్ల ఉపయోగపడతాయి. కానీ తన కాళ్ళ మీద నిలబెట్టుకొని నశించిపోయే అగ్నిలో పడిపోకుండా, అగ్ని ఆరక పురుగు చావని అగ్నిలో పడిపోకుండా ప్రభుత్వ యుగాలు నివసించాలన్నా, దేవుని రాజ్యంలో చేర్చబడాలన్నా, తనను తను కాపాడుకొని తను పరిపూర్ణత చెందించుకొని క్రీస్తు స్వరూపులకు రావాలి అంటే కావాల్సింది ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, దేవుని స్థలంలో నిలిచి అనుభవం. అది నేర్పగలుగుతున్నారా? సమయంలోకి వాళ్ళ అమ్మ నేర్పింది, నాయన నీవెక్కడే కాదు, దేవుని స్థలంలో నువ్వు పెరగాల, దేవుని స్థలంలో నువ్వు బ్రతకాల, దేవుని స్థలంలో నువ్వు జీవించాలి. నీ ఇల్లు ఇది కాదు, దేవుని మందిరం అని చెప్పేసి. నువ్విక్కడ వారసుడు కాదు, ఇక్కడ కాదు. పౌలు గారు అంటారు, మన పౌరుషత్వం పరలోకమందున్నది. అంటే అక్కడ తగ్గట్టుగా మనం నివసించాలంటే ఇక్కడ నువ్వు దేవునికి అప్పగించుకుని నేర్చుకోవాలి. ఆ పరలోకులు ఎట్లా ప్రవర్తించాలంటే ఇక్కడ నేర్చుకోవాలి. సేవకు నేర్చుకుంటే సంఘానికి నేర్పిస్తాడు, సంఘం నేర్చుకుంటే సమాజానికి నేర్పించింది. నేర్చుకోలేని వాళ్ళు ఏమి నేర్పలేరు. నేర్చుకున్నట్టు నటించి నేర్పకూడదు నేర్పించి జీవితాలను పాడు చేసుకోవద్దు. దేవుని ప్రజలారా, స్వచ్ఛమైన బంగారంతో పనిచేసే ఆ నైపుణ్యం నువ్వు పొందుకుంటే ఆ నైపుణ్యాన్ని ఇతరులను పంచగలుగుతావు. క్రీస్తు మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి క్రీస్తు శరీరంలో కొదువైన వాటిని నా వంతు నేను పరిపూర్ణ చేయొచ్చు నన్ను పౌలు గారు అంటున్నాడండి. ఈ పరిచర్యలు, ఈ సేవలో ఆయన చేసిన వాటిలో కొదువైన వాటిని నా వంతు నేను సంపూర్ణ చేయొచ్చు ఉన్నాను. అంటే ప్రయాసపడుతూ ఉన్నాను, కష్టపడుతున్నాను. క్రీస్తు శరీరం సంఘం క్రీస్తు శరీరమైన సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లుగా నా వంతు నేను ప్రయాసపడుతూ ఉన్నాను. పౌలు గారు నేర్చుకున్నారు, అనేకులు నేర్పించాడు, అనేకుల సంఘాలు కట్టారు. ఈ రోజున సార్వత్రిక సంఘంగా పిలువబడుతూ ఉన్నదంటే దానికి కారణం అదే. ఈ బెత్లెహేములోని దేవుడు జ్ఞానాత్మపూర్లుగా చేసి ఎదుగు నిలబెట్టాడు అంటే ఇతరులకు వాళ్ళు నేర్పడానికి ఈర్ష్యపడాల, ఇతరులకు వాళ్ళు నేర్పడానికి సిగ్గుపడాల, ఇతరులకు వాళ్ళు నేర్పడానికి వాళ్ళు గర్వపడాల. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి. ఇదిగో నేను ఉచితంగా మీకు ఇస్తున్నాను, మీరు ఉచితంగా నేర్పించండి అని చెప్పేసి ఉచితంగా ఇవ్వమని ప్రభు చెప్పారు. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి. కనుక మీ ఆత్మీయ జీవితాలలో నువ్వు నేర్చుకున్న భక్తిని, నువ్వు నేర్చుకున్న ప్రార్థనని, నువ్వు నేర్చుకున్న ఆత్మీయ జీవితాన్ని అనుసరిస్తూ ఆత్మీయ క్రమంలో నువ్వు పరిపూర్ణత చెందించుకుంటూ ఆత్మపూర్ణులైన నీవు ఇతరులకి ఎట్లా ఆత్మపూర్ణులు అవ్వాలో నేర్పించగలుగుతున్నావా? నేర్పించగలగాలంటే నువ్వు ఆత్మపూర్ణుడు అవ్వాలా. నువ్వు ఆత్మపూర్ణుడు అయితే ఇతరులకి నువ్వు నేర్పించగలుగుతావు. కనుక దేవుని ప్రజలారా, ఈ స్వచ్ఛమైన బంగారు పనిని ఎవరు చేయలేరు. స్వచ్ఛమైన బంగారంతో పని చేయలేరు. అందుకే దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నాడు. కనుక ఈ స్వచ్ఛమైన సేవ, స్వచ్ఛమైన దేవుని వాక్యం, స్వచ్ఛమైన సార్వత్రిక సంఘం, పరిశుద్ధమైన నిష్కళంకమైన ఈ కలతలు, కలవరాలు, కల్తీ లేని ఆ నిత్యరాజ్యంలో మనం చేరాలంటే ఆత్మ పూర్ణత చెంది, పరిపూర్ణత చెంది క్రీస్తు స్వరూపులకు మనం రాగలిగితే అప్పుడు మనం ప్రభుతో యుగాలు నివసించగలుగుతాం. కనుక వినిన మాటలను జ్ఞాపకం చేసుకొని, వినిన మాటలను నెమరు వేసుకుంటూ, ప్రభువా నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నడిపించు, అభిషేకించు, జ్ఞానాత్మపూర్ణుడిగా చేయి, వాడబడే కృపదాకు దయచేయి, నన్ను వాడబడినట్లుగా బలపరచు, నిష్ప్రయోజనంగా వద్దయ్యా, ప్రయోజనకరంగా నన్ను మార్చయ్యా. నీ రాకడికి నేను సిద్ధపడుతూ అనేకులు రాకడ సిద్ధపరుస్తానయ్యా. నేను సంఘాన్ని సహకారంగా ఉంటాను, పరిచయం సహకరిస్తాను, సేవలో ప్రయాసపడతానయ్యా, నన్ను జ్ఞానాత్మకుడిగా మార్చి అభిషేకించమని ఈరోజు నువ్వు ప్రభును అడగగలిగితే ప్రభు నిన్ను జ్ఞానాత్మపూర్ణుడిగా చేసి సంపూర్ణ సిద్ధిని అందించి నిన్ను పరిపూర్ణత చెందించి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక.
తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా తండ్రి, ఈ దినమున ప్రభువా అయ్యా మీ దాసుని నిలవబెట్టుకుని ప్రభువా తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మ పూర్ణులుగా అయ్యా మేము నిలవబడగలుగునట్లుగా నాయన నీ పనిలో నీ పరిచర్యలో ప్రభువా అయ్యా పరిశుద్ధమైన నీ పాత్రలుగా ప్రభువా తండ్రి నా నాయన అయ్యా ప్రభువా మేము ప్రభువా సేవకులకు సహకారులుగా ఉండగలుగునట్లుగా నా నాయన నీ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళగలుగునట్లుగా ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ యొక్క ప్రభువా జ్ఞానమైతే ప్రభువా తండ్రి నీ యొక్క ఉపకరణాలని ప్రభువా అయ్యా నా నాయన తండ్రి తయారు చేయడానికి ప్రభువా తండ్రి నా నాయన ఆ దినమున బెసలేలీలకు నువ్వు అనుగ్రహించావు. వాటి జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభువా. వినిన ప్రతి వారి హృదయాల్లో నీ కార్యములు జరిగించి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలను మీరు పొందుకొనమని మా కుటుంబాల్లో మా జీవితాల్లో ప్రభువా తండ్రి ఎక్కడ ప్రభువా జ్ఞానము లేక మేము నశించిపోతున్నామో ప్రభువా అటువంటి యొక్క ప్రభువా తండ్రి జ్ఞానము లేని ప్రభువా విధేయకరమైన పరిస్థితులన్నిటినీ కూడా ప్రభువా కొట్టివేసి ప్రభువా తండ్రి ప్రతి దుర్వ్యాపారమును కొట్టివేసి ప్రభువా దైవాత్మ పూర్ణులుగా ప్రభువా తండ్రి మేము ఉండగలిగినట్లు సహాయము దయచేసి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలను మీరు పొందుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.